Hi everyone, welcome to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. Every day I'm posting daily use sentences in English. If you do practice every day, you can speak English fluently. If you are new to this channel, please like and subscribe. Let's start. అతడు ఎప్పుడు బయటికి వస్తాడు? అతడు ఎప్పుడు బయటికి వస్తాడు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వెన్ విల్ హీ కమ్ ఔట్? వెన్ విల్ హీ కమ్ ఔట్? ఇది ఎలా జరిగింది? ఇది ఎలా జరిగింది? అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? హౌ డిడ్ దిస్ హ్యాపెన్? నేను నీ పనే చేస్తున్నాను. నేను నీ పనే చేస్తున్నాను. ఇంగ్లీష్‌లో ఐ యామ్ డూయింగ్ యువర్ వర్క్. ఐ యామ్ డూయింగ్ యువర్ వర్క్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్. పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? లెట్స్ గో హోమ్ అండ్ టాక్. లెట్స్ గో హోమ్ అండ్ టాక్. నీకు నాతో ఏదైనా పని ఉందా? నీకు నాతో ఏదైనా పని ఉందా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ మీ? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ మీ? నెక్స్ట్ సెంటెన్స్. నీకు వేరే పని ఏదీ లేదా? నీకు వేరే పని ఏదీ లేదా? ఇంగ్లీష్‌లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్? డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్? నువ్వు ఎందుకు అక్కడ ఆగావు? నువ్వు ఎందుకు అక్కడ ఆగావు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వై డిడ్ యూ స్టాప్ దేర్? వై డిడ్ యూ స్టాప్ దేర్? నాకు ఇవన్నీ నచ్చవు. నాకు ఇవన్నీ నచ్చవు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్. నాకు ఏది సులువుగా నచ్చదు. నాకు ఏది సులువుగా నచ్చదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఈజీలీ. ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ ఈజీలీ. మనం పని మొదలుపెడదాం. మనం పని మొదలుపెడదాం. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వి విల్ స్టార్ట్ ద వర్క్. వి విల్ స్టార్ట్ ద వర్క్. నిన్ను అర్థం చేసుకోవడం కష్టం. నిన్ను అర్థం చేసుకోవడం కష్టం. ఇట్స్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ యూ. ఇట్స్ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ యూ. నువ్వు అతనికి ఇంకా చెప్పలేదా? నువ్వు అతనికి ఇంకా చెప్పలేదా? డిడ్‌న్ట్ యూ టెల్ హిమ్ యెట్? డిడ్‌న్ట్ యూ టెల్ హిమ్ యెట్? అని అంటాం. నిన్ను నువ్వు అద్దంలో చూసుకోవడం ఆపేయ్. నిన్ను నువ్వు అద్దంలో చూసుకోవడం ఆపేయ్. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. స్టాప్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. స్టాప్ సీయింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. మనం ఇంకా నటించాల్సిన అవసరం లేదు. మనం ఇంకా నటించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వి డోంట్ నీడ్ టు యాక్ట్ ఎనీమోర్. వి డోంట్ నీడ్ టు యాక్ట్ ఎనీమోర్. నేను అక్కడ ఉండలేకపోయాను. నేను అక్కడ ఉండలేకపోయాను. ఐ కుడెంట్ స్టే దేర్. ఐ కుడెంట్ స్టే దేర్. ఇప్పటికే మీరు చాలా సేపు వెయిట్ చేశారు. ఇప్పటికే మీరు చాలా సేపు వెయిట్ చేశారు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఆల్రెడీ యూ గైస్ హావ్ వెయిటెడ్ ఎ లాట్. ఆల్రెడీ యూ గైస్ హావ్ వెయిటెడ్ ఎ లాట్ అని అంటాం. ఇది అతడు నీకోసం చేశాడు. ఇది అతడు నీకోసం చేశాడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హి డిడ్ దిస్ ఫర్ యూ. హి డిడ్ దిస్ ఫర్ యూ. వాళ్ళు అతన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వాళ్ళు అతన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వేర్ ఆర్ దే టేకింగ్ హిమ్? వేర్ ఆర్ దే టేకింగ్ హిమ్? అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్. నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను. ఐ విల్ డూ వాటెవర్ యూ సే. ఐ విల్ డూ వాటెవర్ యూ సే. నెక్స్ట్ సెంటెన్స్. మన దగ్గర అంత డబ్బు లేదు. మన దగ్గర అంత డబ్బు లేదు. ఇంగ్లీష్‌లో వి డోంట్ హ్యావ్ సో మచ్ మనీ. వి డోంట్ హ్యావ్ సో మచ్ మనీ. ఆమె నాకు అబద్ధం చెప్తోంది. ఆమె నాకు అబద్ధం చెప్తోంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ ఈజ్ లయింగ్ టు మీ. షీ ఈజ్ లయింగ్ టు మీ. ఎక్కువగా నవ్వకు. ఎక్కువగా నవ్వకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ లాఫ్ టూ మచ్. డోంట్ లాఫ్ టూ మచ్. నెక్స్ట్ సెంటెన్స్. ఇది నీది కాదు. ఇట్స్ నాట్ యువర్స్. ఇది నీది కాదు. ఇట్స్ నాట్ యువర్స్. నాకు నీ లొకేషన్ పంపించు.
నాకు నీ లొకేషన్ పంపించు అని సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? సెండ్ మీ యువర్ లొకేషన్. సెండ్ మీ యువర్ లొకేషన్. నాకు ఎలా చెప్పాలో తెలియదు. నాకు ఎలా చెప్పాలో తెలియదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ నో హౌ టు సే. ఐ డోంట్ నో హౌ టు సే. అందరూ అలా అనుకున్నారు. అందరూ అలా అనుకున్నారు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఎవ్రీబడీ థాట్ సో. ఎవ్రీబడీ థాట్ సో అని అంటాం. మళ్ళీ మళ్ళీ పిలవకు. మళ్ళీ మళ్ళీ పిలవకు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ కాల్ ఓవర్ అండ్ ఓవర్. డోంట్ కాల్ ఓవర్ అండ్ ఓవర్. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె నాకు ఏమవుతుంది? ఆమె నాకు ఏమవుతుంది? వాట్ ఈజ్ షీ టు మీ? వాట్ ఈజ్ షీ టు మీ? నువ్వెందుకు నాపై కోపంగా ఉన్నావు? నువ్వెందుకు నాపై కోపంగా ఉన్నావు? వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? వై ఆర్ యూ యాంగ్రీ విత్ మీ? కానీ నేను ఇది చేయలేదు. కానీ నేను ఇది చేయలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. బట్ ఐ డిడ్‌న్ట్ డూ థిస్. బట్ ఐ డిడ్‌న్ట్ డూ థిస్. నాకు ఆకలిగా లేదు. ఐ యామ్ నాట్ హంగ్రీ. నాకు ఆకలిగా లేదు. ఐ యామ్ నాట్ హంగ్రీ. నా వెనకాల రాకు. నా వెనకాల రాకు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ ఫాలో మీ. డోంట్ ఫాలో మీ. నాకు దూరంగా ఉండు. నాకు దూరంగా ఉండు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో స్టే అవే ఫ్రమ్ మీ. స్టే అవే ఫ్రమ్ మీ. నిన్ను నువ్వు నిందించుకోకు. నిన్ను నువ్వు నిందించుకోకు. ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్‌సెల్ఫ్. ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్‌సెల్ఫ్. నువ్వు ఎందుకు రోజు ఆలస్యంగా వస్తున్నావు? నువ్వు ఎందుకు రోజు ఆలస్యంగా వస్తున్నావు? ఇంగ్లీష్‌లో వై డు యూ కమ్ లేట్ ఎవ్రీ డే? వై డు యూ కమ్ లేట్ ఎవ్రీ డే? నేను నిన్ను వదిలిపెట్టను. నేను నిన్ను వదిలిపెట్టను. ఇంగ్లీష్‌లో ఐ వోంట్ స్పేర్ యూ. ఐ వోంట్ స్పేర్ యూ. నెక్స్ట్ సెంటెన్స్ నన్ను బెదిరించకు. నన్ను బెదిరించకు. డోంట్ థ్రెటన్ మీ. డోంట్ థ్రెటన్ మీ. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? హూ ఈజ్ స్పీకింగ్? హూ ఈజ్ స్పీకింగ్? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హూమ్ అబౌట్ ఆర్ యూ టాకింగ్? హూమ్ అబౌట్ ఆర్ యూ టాకింగ్ అని అంటాం. మెల్లగా వచ్చి కూర్చో. మెల్లగా వచ్చి కూర్చో. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? స్లోలీ కమ్ అండ్ సిట్. స్లోలీ కమ్ అండ్ సిట్ అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.